రేరా కార్యదర్శి జైలుకు శివ బాలకృష్ణ. ఇక రేరా కార్యదర్శి అయినటువంటి శివ బాలకృష్ణ నిన్న 100 కోట్ల ఆస్తులకు ఆజ్యం పోసినటువంటి ఆయన, అవినీతికి నరక అయినటువంటి ఆయన గత ప్రభుత్వం నుండి రేరా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నారు. టీడీసీపీ లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి ఈయనకు 100 కోట్ల రూపాయల సంబంధించినటువంటి విలువైనటువంటి నగదు, అదేవిధంగా బంగారం, భూములకు సంబంధించినటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక బినామీలకు సంబంధించినటువంటి వారి వివరాల్లో నిమగ్నమైంది ఆ ప్రభుత్వం. తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 8 వరకు రిమాండ్. అభిమానులను బినామీలను విచారించడంపై అవినీతి నిరోధక శాఖ దృష్టిని సారించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగం అధికారి శివ బాలకృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. మణికొండ ఉప్పాలగూడ సెక్రటరియట్ కాలనీలో ఆదిత్య 4th ఫ్యూలో విల్లాలో ఉన్నటువంటి అతని ఇంట్లో బుధవారం ఉదయం ప్రారంభమైనటువంటి సోదాలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. సోదాల్లో సుమారు 1 కోటి నగదు దొరికింది. శివ బాలకృష్ణకు సంబంధించినటువంటి అనేక పత్రాల్లో 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు వివరాలు కూడా దొరికినట్టు తెలుస్తుంది. దీంతో ఆయనను జైలుకు పంపించారు. ఇక ముందు ఆయనకు సంబంధించినటువంటి బినామీలకు ఇంకా ఉన్నటువంటి బినామీలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వారి బినామీలకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు సేకరించి వారిపైన దాడి చేసే అవకాశాలు అయితే మొండిగా కనపడతా ఉన్నాయి.